అవును, కావ్య ఇందాక బస్ స్టాప్కి స్టార్ట్ అయిందో లేదో మెసేజ్ చేద్దాం. వేర్ ఆర్ యూ? మళ్ళీ కార్తీక్ మెసేజ్ చేసినట్టున్నాడు కదా. అబ్బో వేర్ ఆర్ యూ అంట. ఓకే, నేను బస్ స్టాండ్కి స్టార్ట్ అవుతున్నా. ఓకే నేను కూడా స్టార్ట్ అవుతున్నా. అమ్మా నేను వెళ్తున్నా, బాయ్. ఏమైంది మామయ్య, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? ఏం చెప్పాలి కోడలు, మన పక్క పంటోడు మన 10 గుంటలు భూమి దున్నుకుంటే అది నాదే అంటాను వాడు. ఏందండి మన 10 గుంటలు వాడెట్లా దున్నుకుంటాడు? ఏం లేదే, పట్టకో మనం ఉన్నాం, కబ్జకో వాడున్నాడు. మీరేం టెన్షన్ పడకండి మామయ్య, ఆయన తెల్లారితే ఎంఆర్ఓ ఆఫీసులలోనే ఉంటాడు కదా, ఆయన చూసుకుంటాడు. ఏం లేదు కూడా, వాడు చూసుకుంటాడు. ఆ నమ్మకం నాకున్నది. వాడు కావాలని మనతో గొడవ చేయాలని చూస్తాను. భూమి అయితే మన పేరు మీద ఉన్నది కదా మామయ్య, ఆయన ఎన్ని రోజులు దున్నుకుంటారు, దున్నుకోనివ్వండి. పెద్దోడు అయితే రానిరా, పెద్దోడు వచ్చినాక మనసు చెప్తే ఇక వాడే చూసుకుంటాడు. ఏంది కావ్య ఎప్పుడు లేట్గానే వస్తావు? మళ్ళీ ఇవాళ ఎందుకు లేట్ అయింది? నీకేంటబ్బా అబ్బాయివి పాయింట్ షర్ట్ వేసుకొని డ్రూ అని చెప్పి బైక్ వేసుకొని వస్తే అయిపోతుంది. అదే మేము మార్నింగ్ 5కి లేవాలి, ఇంట్లో పనులు చేసుకొని రెడీ అయ్యి బాక్స్ పెట్టుకుని వచ్చేసరికి టైం అయిపోతుంది. నువ్వు చూస్తే తిని కూర్చోదానిలాగా అనిపిస్తున్నావు కానీ ఇంట్లో పనులన్నీ కూడా చేస్తావా? మా అన్నయ్య మా అమ్మ నాతో ఒక్క పని చేపారు, కాకపోతే ఖాళీగా కూర్చొని ఏం చేయాలని చెప్పి నేనే పనులు చేస్తా. అవునా, ఇంట్లో కొత్త బిడ్డవి కదా, గారాల పట్టివి కావచ్చు. అవును, అడగడం మర్చిపోయినా, మీ అన్నయ్య ఏం చేస్తాడు? బ్యాంక్ లో కలెక్షన్ మేనేజర్. మరి మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా ఇంట్లోనా, మా అమ్మ, మా నాన్న, మా అన్న, వదిన, అన్న వాళ్ళ బిడ్డ, నేను. అమ్మో పెద్ద కుటుంబమే, జాయింట్ ఫ్యామిలీయే కదా. మీ అన్న ఏం చేస్తాడు? మా అన్న రియల్ ఎస్టేట్ చేస్తాడు, మా నాన్న ఫార్మింగ్ చేస్తాడు. ఇక మా అమ్మ వదిన హౌస్ వైఫ్. ఓ సూపర్ ఫ్యామిలీ, మంచి ఉమ్మడి కుటుంబం, మంచిగా అందరు కలిసి ఉంటారు. చెప్పురా. సరేరా, నేను వెళ్తున్నా మరి. ఎవరు ఫోన్లో వెళ్తున్నా అంటున్నావు? మా ఫ్రెండ్ గారు కాల్ చేసిండు, వాడు రాడంట. ఇక నేను వెళ్తున్నా ఇక కాలేజ్కి. ఓకే బాయ్.